ఐబీ ఎక్స్‌ప్రెస్ న్యూస్‌కి స్వాగతం. సంగారెడ్డిలోని చెరువు కట్టపై తోపాజీ అనంతకిషన్ తేజావతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సప్త సంతాన నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. రంగంపేట పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ప్రతిష్టాపన కార్యక్రమం పవన్ పంతుల వైదిక బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. రంగంపేట పీఠం నేతృత్వంలో జరిపిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో రంగంపేట పీఠం ప్రతినిధిగా తోపాజీ అనంతకిషన్ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు వైభవంగా జరిపించారు. ప్రతిష్ఠ మహోత్సవంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్లేష నక్షత్రం రోజున 27 సార్లు శ్రీ సప్త నాగేశ్వర స్వామియే నమః అని జపం చేస్తూ 9 సార్లు ప్రదక్షిణ చేయాలని శ్రీ మాధవానంద స్వామి భక్తులకు సూచించారు. తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ తమ తోపాజీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సంతాన నాగేంద్రుని విగ్రహాన్ని మాధవానంద స్వామి చేతుల మీదుగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, సంగారెడ్డి పట్టణ ప్రజలు అందరూ నాగేంద్రుని విగ్రహాన్ని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మడేల్ మహారాజ్ స్వామి సేవకులు అంజయ్య కిషన్, మేడం రాధాకృష్ణ, జోలకంటి బుచ్చిలింగం, కొంపల్లి విద్యాసాగర్, పుల్లూరి ప్రకాష్, జోలకంటి మల్లేశం, ఆమెటి మహేంద్ర, కృష్ణ, కన్నయ్య, మనోహర్, కటకం, విజయ్, రవీందర్, గంగేరి శ్రీహరి, సుధాకర్ మొదలగు వారు పాల్గొన్నారు. జాలి వేసి జాలి వేసి ముందర మంచి జాలి ఎందుకంటే పెద్ద సన్నజాలు ఎన్నిసార్లు వచ్చాయి ఎలా ఉంటుంది అటెండెన్స్ తీసుకుని పెట్టాను. శ్రీనాథానంద సమారంభ మదనానంద సుదీగితం శ్రీకృష్ణ మాధవోపేతం గురుమండలమాశ్రయ సద్గురు చరణములకు శాస్త్రాలు స్వామివారి ప్రతిష్టా మహోత్సవము భక్తుల సహకారంతో ఇక్కడ ఇక్కడే యంత్ర ప్రతిష్టా కార్యక్రమం పూర్తయింది. తర్వాత విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు అన్నీ కూడా ఉన్నాయి. అది భిక్షాపాత్ర ద్వారా చేసుకుంటున్నటువంటి కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా డిసెంబర్ 29 ఉదయం వరకు భవానీ మాత సేవలో ఉండాలి. మనం కార్యక్రమం చేయబోతున్నాం. మిమ్మల్ని పైసలు అడుగుతలేము, ఇస్తే వద్దంటలేము. కాబట్టి అయితే భిక్షాపాత్ర ద్వారా జరిగే కార్యక్రమం కోటి రుద్రంలో పాల్గొనే అవకాశం రావాలంటే చాలా కష్టం. కాబట్టి పైసల విషయం కాదు, సేవ విషయంలో ప్రధానంగా ముందరుండండి అని తెలియజేస్తూ డిసెంబర్ 28 నాడు శ్రీ 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 గురు మాధవానంద స్వామి వారికి పాదాభివందనాలు తెలియపరుస్తూ మరి గురువుగారి ఆజ్ఞలు ప్రకారము గత 2 సంవత్సరాల క్రితము వచ్చిన సంకల్పం, స్వామివారు 2 సంవత్సరాల క్రితం పుట్టపై ఈ కట్టపై వచ్చి పుట్ట దర్శనం చేసుకొని స్వామివారి ఏదైతే మార్గం చూపించిండో ఆ మార్గంలో చాలాసార్లు స్వామివారి యొక్క
ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట గురించి మాట్లాడడం జరిగింది. మరి సమయం వచ్చినప్పుడు స్వామివారు చెప్తా అన్నాడు. ఆ సమయాన్ని మన దసరా తర్వాత జవాబు వచ్చింది బిడ్డ, మరి విగ్రహానికి ఏర్పాటు చేసుకోమని చెప్పాడు. మరి ఇదంతా పీఠం నుంచే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామివారి యొక్క పీఠం ద్వారానే యంత్రం, విగ్రహం, అన్ని కార్యక్రమాలు కూడా వారి బృందంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు గత జన్మ పుణ్యం చేసుకుంటే కానీ ఈ జన్మలో నేను స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉండి ఇంత పెద్ద నాగ ప్రతిష్ట కార్యక్రమాన్ని నెరవేర్చడం అంటే స్వామి యొక్క ఆజ్ఞ. మరి ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ప్రజలే కాకుండా కూడా యావత్ తెలిసిన వాళ్ళందరూ కూడా స్వామివారు చెప్పిన విధంగా ఈ యొక్క దర్శనం చేసుకుంటే ఎంత బాగుంటుందో అనేది నాకు స్వామివారు స్వయంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీతో కూడా స్వామివారు చెప్తారు. మరి ఈ ప్రతిష్టలో పాల్గొన్న అందరూ మహిళలకు, అందరు అన్నలకు, చెల్లెళ్లకు, అక్కలకు, అమ్మలకు అందరికి కూడా శుభం కలగాలని చెప్పి, మరి ఇది మొదటి నుంచి కూడా మణేల్ మహారాజ్ స్వామి వారి యొక్క చాకలి వాళ్ళ కులం యొక్క బస్తీ వాళ్ళ యొక్క వతంలో ఉన్నది. మరి ఇప్పుడు పీఠం దిశగా ఇప్పుడు సంతాన నాగేంద్రుడు నిలబెట్టడం జరిగింది. మరి స్వామివారు ప్రతిరోజు ఏం చేయాలనో, అలాగే వారంకోసారి, నెలకొకసారి ఏం చేయాలనో స్వామివారి అనుగ్రహ భాషలో ఇద్దాం. మరి కార్యక్రమాలు వచ్చిన అందరికీ కూడా శుభం కలగాలని చెప్పి మన సారకోండి. అలాగే ఈ కార్యక్రమంలో వచ్చిన మా నాయకుడు జగ్గారెడ్డి గారికి, నిర్మల జగ్గారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి ఈ మొన్ననే మా కూర్చుది మ్యారేజ్ జరిగింది. మరి స్వామి దయ తొందరగా వాళ్ళిద్దరికి సంతాన భాగ్యం కలగాలని, మా నాయకుడు జగ్గారెడ్డి తాత కావాలని చెప్పుకోండి. చెట్టు నీడ ఎండ కొడితే కొంచెం టీవీ ఫ్రీ వస్తుంది. కొబ్బరికాయలు బయట కొట్టేస్తుంది, అంత కొట్టినా మరీ వచ్చి మన చూసినట్టు కొబ్బరికాయ కూడా మళ్ళీ అందుకైనా రాడు దాంట్లోనే చెట్టు జాలికి ఇచ్చేసి దీనికి ఎట్లా కవర్ వస్తుంది కాబట్టి అది కవర్ వస్తుంది. జాలి కొబ్బరికాయలు అవతల పెట్టుకుంటూ ఒకటి పెట్టేసి రెండు కలిపారు. అయిపోయిందని సీటు 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 సుధాకర్ కుమార్ స్వామివారి పాదాలు తెలియజేసుకుని ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఎన్నో ఏళ్ళ నుంచి కూడా పాల్గొన్న ఆలయాలు కానివ్వండి, మరి మనసు పోకుండా కొన్ని సంవత్సరాలు పాటుబడి ఉన్న దేవాలయాలు మరి స్వామివారి ముందుండి మరి మన జిల్లాలో మరి వేరే రాష్ట్రంలో కూడా వెళ్తున్నారు. కానీ మనం చూసిందైతే మన జిల్లాలో ఏ దేవాలయం కూడా అలా ఉండొద్దు, దీప నైవేద్యము ఉండాలి. మరి మనం చేస్తూ ఉంటే మన తరం కూడా ముందు తరానికి మనం సందేశం ఇచ్చిన వాళ్ళం, అతను సంస్కృతిని కానీ సాంప్రదాయాలను పాటిస్తారని స్వామివారి ఆజ్ఞతో మరి ఎన్నో గుళ్ళను మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈరోజు మన సంతాన నాగేంద్ర స్వామి సంగారెడ్డిలో మరి ఇప్పటివరకు నేను కూడా రోజు చెరుకట మీద వస్తాను, కానీ దీని ఇంత ప్రాముఖ్యత ఉన్నదని తెలియదు. మరి కూడా స్వామివారు చెప్తే మరి మేమందరం కూడా ధన్యం అవుతామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామి అందరికీ నమస్కారం.
వాళ్ళకో భయం ఇక్కడ స్వామి ఎప్పుడు కొడతారు, స్వాములు పాములు సమానం. ఎప్పుడు మంచిగా ఉంటుందో తెలియదు, గుస్సు అంటారు. స్వామి పాములు ఎప్పుడు తెల్లగా ఉంటాయి, చల్లగా ఉంటాయి, గుస్సు అంటాయి కదా. అంటే మా సంగతి ఎప్పుడు ఇస్తామో తెలియదు. తీసుకున్నాడు అందరు రంగు పడితే బాగుంది కదా. 'ఆ రుద్రపారాయణాన్ని సంగారెడ్డి పట్టణంలో డిసెంబర్ 28 ఆది రెండు పళ్ళు ఏవయ్యా, మీరు ఏమున్నారా ఫోన్లు మధ్యలో? రండి రండి, ఇప్పుడే సగం కన్నా పెట్టిపోయింది ఆయన. సప్తపద నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన, సప్త సంతాన నాగేశ్వర విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. దీనికి మాధవనంద సరస్వతి స్వామివారు రావడం జరిగింది, అలాగే మహేష్ సిద్ధార్థి గారికి రావడం జరిగింది. మరి మన పెద్దలు గవర్నమెంట్ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసిన అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ గుడి లేదు కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, 74 నుంచి కూడా చూస్తున్నా. పుట్ట ఉండేది, నావల పంచం రోజు ఒక్కరోజే మరి వచ్చి పూజలు చేసుకుని వెళ్ళిపోయాను. కానీ ఇది సప్తపది నాగేంద్ర స్వామి దేవాలయం అనేది మరి ఈరోజు వినడం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టాపన తర్వాత మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోవచ్చు. మరి 9 ప్రదక్షిణ చేయమని స్వామివారు చెప్పడం జరిగింది. ఏది అనుకున్నా సంతానం అనేది సంతానం కాదు, మనకిచ్చే సౌభాగ్యాలన్నీ కూడా ఈ గుడి అంత పవిత్రమైందని స్వామి గారు చెప్పారు. మరి సంగారెడ్డి కూడా ప్రముఖులకి అందరికీ కూడా తెలియజేయడం అంటే మనందరం కూడా స్వామీజీని కొలిసి మంచి ఆరోగ్యాన్ని పొందే విధంగా, అష్టైశ్వర్యాలు పొందే విధంగా మనమందరం కూడా సేవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అత్యంత పురాతనమైన సంగారెడ్డి చెరువు కట్టపై వెలిసిన, మహబూబ్ సాగర్ చెరువు కట్టపై వెలిసిన సప్త సంతాన నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు మరి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి స్వంత పీఠముకే ఈ విగ్రహ ప్రతిష్టాపన జరగబడ్డది. ఇది స్వామివారి యొక్క పూర్తి అనుగ్రహ ఆదేశాల ప్రకారము ఈ కార్యక్రమం నిర్వహించబడ్డది. ఇది పూర్తిగా స్వామివారి యొక్క పీఠంకే దక్కిన కార్యక్రమము. మరి సప్త సంతాన నాగేంద్ర స్వామి అంటే సంతానమే కాకుండా సప్త శుభాలు సౌకర్యాలు, అలాగే అన్ని కార్యక్రమాలు విజయపడటానికి ఈ యొక్క విగ్రహం ఏర్పాటు చేయబడ్డది. సుమారు 150 సంవత్సరాల కింద ఉన్న పుట్ట ఇందులో రావడం అంటే చాలా గొప్ప విషయం అన్నది. కాబట్టి శివుడు కేశవుడుకు ఇద్దరికీ సరిసమానమైనట్టి విగ్రహ ప్రతిష్టాపన కాబట్టి ఎంతో విలువైనది, ఎంతో ముఖ్యమైనది, ఎంతో ప్రాముఖ్యమైనది అని స్వామివారి భాషలో చెప్పడం. కాబట్టి ప్రతినిత్యము ఎవరొచ్చినా భక్తులు పాముకు పుట్టలో పాలు పోయకుండా విగ్రహానికి పాలు పోసి
అటుకులు బెల్లము చక్కెర మాత్రమే నైవేద్యం తీసుకురామని చెప్పారు. కాబట్టి ఎక్కడ కూడా ఈ స్వామివారికి కోడిగుడ్లు కానీ ఉల్లిగడ్డ కానీ ఎల్లుగడ్డ కానీ పెట్టొద్దని స్వామివారు ఆజ్ఞించారు. కాబట్టి రాను ఈ యొక్క గుడి అత్యంత వైభవంగా సంగారెడ్డి పట్టణంలో చిరస్థాయిగా నిలబడతాయని చెప్పి కోరుకుంటూ దీనికి మా ముందు నడిపించిన మా నాయకుడు జగ్గారెడ్డి గారు, నిర్మలా జగ్గారెడ్డి గారు ఈ కార్యక్రమం ముందుండి నడిపించి నన్ను ఇంతటి వారు చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి కార్యక్రమాలు వచ్చిన నైవేద్య సిద్ధాంతి గారికి కూడా పాదాభివందనాలు తెలియపరుస్తూ వచ్చిన భక్తులందరికీ కూడా శుభాలు కలగాలని చెప్పి పక్కనే ఉన్న మడలి స్వామి గారికి కూడా అందరూ వచ్చి దర్శనం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తాను. చెరువుకట్ట దగ్గర సప్త సంతాన నాగేంద్ర స్వామి ప్రతిష్ట జరిగింది. ఇది మాధవానంద స్వామి చేతుల మీదుగా జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినందుకు విగ్రహ ప్రతిష్ట దగ్గర కూర్చోవడానికి అనుగ్రహించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులకు అందరికీ మంచి జరగాలని, మన సంగారెడ్డి పట్టణ రాష్ట్రందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు కూడా ఇక్కడ పూజలు చేసుకోవచ్చు. ఇంత మీద మాత్రం పసుపు కుంకుమ పాలు ఏవి వేయరాదు. ఇక్కడ నాగేంద్ర స్వామి విగ్రహం మీద మాత్రం పాలు పోయవచ్చు. అక్కడ కొబ్బరికాయ కానీ నువ్వులు బెల్లము అటుకులు నైవేద్యంగా పెట్టవచ్చు. రోజు కూడా 9 సార్లు ప్రదక్షిణ చేయవచ్చు. ఇంటి దగ్గర మాత్రం 27 సార్లు సప్త సంతాన నాగేంద్ర స్వామియే నమః అని ఈ జపము 27 సార్లు ప్రతిరోజు అందరూ చేసుకోవచ్చు. అందరికీ నాయకు ధన్యవాదాలు.